హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ తాలూకా రిజల్ట్స్ ఫలితాలని ప్రకటించారండి. ఫస్ట్ క్వార్టర్వి చాలా బాగున్నాయండి. ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట. అంటే ఏ క్వార్టర్లో మనం చూసుకున్నా సరే ఈ టోటల్ ఇన్కమ్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. మనం ఇప్పుడున్న నెట్ ప్రాఫిట్ ఏంటంటే 502,57 అండి. ఇది లాస్ట్ క్వార్టర్ అయితే మీకు 3,370 కోట్లు. కాబట్టి 370 కోట్ల నుంచి 502 కోట్లకి ఇంక్రీజ్ అయిందండి. ఇది ప్రస్తుతానికి మీకు పెరిగినా పెరగకపోయినా ఈ రానున్న 3-4 నెలల్లో ఇది బాగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. దీని టార్గెట్ ప్రైస్ మనకి 775 నుండి 800 వరకు ఉంటుంది. ప్రస్తుతానికి కరెంట్ ప్రైస్ ఏంటంటే 650లోనే ఉంది. ఇది ఇప్పుడు బై చేసుకోవచ్చండి. అంటే చేసుకోవచ్చని నా అభిప్రాయం మాత్రం. ఇది మీ కన్సల్టెంట్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని మీరు కనుక్కొని మీరు దీన్ని కొనుక్కోవచ్చండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్తో మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు 387 కోట్లు ఉందండి. ఇప్పుడంటే 502 కోట్లు. ఎలా అయినా చూసుకున్నా 13 ప్లస్ అదొక 100 ప్లస్ ఇదొక 2 115 కోట్లు ఇంక్రీజ్ అయిందండి. ఇది దీని తాలూకా ఇన్కమ్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ ఏ విధంగా ఇక్కడ ఉన్న షీట్లో మీకు అన్ని ల్యాక్స్ మీద ఉన్నదండి వాల్యూస్ అనేది. వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఏ విధంగా వచ్చింది, ఇంట్రెస్ట్ ఎర్నడ్ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D అని ఇచ్చాడు కదా. అంటే 4 రకాలుగా చూపిస్తున్నాడు అనమాట. ఏ అనేది ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ఆన్ అడ్వాన్సెస్ అండ్ బిల్స్, తర్వాత ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బ్యాలెన్సెస్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ ఇంటర్ బ్యాంక్ ఫండ్స్, D అదర్స్. ఈ 4 రకాలుగా ఏ విధంగా వచ్చింది అనేది మనకి ఈ కాలమ్స్లో చూపించారండి. ఈ క్వార్టర్లో కనుక చూసుకుంటే మనం లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్న అన్నీ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జూన్ లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. అదేవిధంగా టోటల్ ఇన్కమ్ అనేది మనకి ఇచ్చారు అక్కడ 4,31,469 అంటే 4,314 కోట్లు అండి. ఇది మార్చ్తో మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ క్వార్టర్ తోటి 3,385 కోట్ల కింద లెక్క. జూన్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ జూన్ తోటి 2,773 కోట్లు. మొత్తం మీద తర్వాత మిగతా ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మొత్తం చూపించారు. ఇవన్నీ కూడా టోటల్ ఎక్స్పెండిచర్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది 98, ఇక్కడ 66, ఇక్కడ 54. తర్వాత 10వ కాలంలోనే మీకు ప్రాఫిట్ ఫ్రమ్ ఆర్డినరీ యాక్టివిటీస్, ట్యాక్స్. 12వ కాలంలో నెట్ ప్రాఫిట్. 14వ కాలంకి వెళ్ళిపోండి డైరెక్ట్గానే. ఇక్కడ సైన్ మీకు నెంబర్స్ ఇచ్చారు కదా. ఫస్ట్లో 1 చెప్పాను, మళ్ళీ 14కి వెళ్ళిపోయామండి డైరెక్ట్గా. ఎక్స్పెండిచర్ అన్నీ పోనమాట. మనకి 50,257 అండి. అంటే 502 కోట్లని ఇక్కడ కనపడుతుంది. ప్రీవియస్ షీట్లో మీకు చూపించాను కదా 502.57. ఇప్పుడు మొన్న మార్చిలో చూసుకోండి లాస్ట్ క్వార్టర్లోనే 370.73 కోట్ల కింద లెక్క. ఇది అంటే 370 నుంచి 502కి ఇంక్రీజ్ అయిందండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్తో కంపేర్ చేసుకోండి 386.8 కోట్లు అండి. అప్పుడు 387 కోట్లు అనుకోండి, ఇప్పుడు 502 కోట్లు అనుకోండి. అలా చూసుకున్నా సరే ఇది చాలా గణనీయమైన లాభాలు సంపాదించిందండి. ఇంకా ముందుకి కూడా మంచి లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. దానితోడు ఇప్పుడు ఈ షేర్ వాల్యూ ఏంటంటే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. 650 నుండి మీకు ఇది 775-800 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. అంటే షార్ట్ పీరియడ్లో కాదండి, కొంచెం ఒక 6 months ఈ పీరియడ్లో మీకు కంపల్సరీగా 800 టచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని బై చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. కానీ మీరు మాత్రం మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని అడిగి తెలుసుకొని పెట్టవచ్చా పెట్టకూడదా అని అప్పుడు బై చేయండి దాన్ని. ఇది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాలూకా రిజల్ట్స్. తర్వాత షేర్ వాల్యూ ఏ విధంగా ఉన్నది